అసెంబ్లీ ఎన్నికలకు ముందే జగన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగిలాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాభవంతో మొహం వాచిపోయింది. పైగా నూతన రిజిస్ట్రేషన్ విధానం వంటి నిర్ణయాలు బ్యాక్ ఫైర్ అయ్యాయి. ఇక ఆర్దాం ఆంధ్ర, ఫిష్ ఆంధ్ర లాంటి ప్రయోగాలు బెడిసికొట్టి చివరకు వైసీపీ 11 స్థానాలకు పరిమితమైంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్రంలో చరిత్ర సృష్టించాయి. 2024 ఎన్నికలలో తెలుగుదేశం గెలుపు ఖాయమని స్పష్టం చేశాయి. రాయలసీమ జిల్లాలోని రాంభూపాల్ రెడ్డి, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లోని శ్రీకాంత్, ఉత్తరాంధ్రలో చిరంజీవి విజయం తెలుగుదేశం పార్టీకి నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. వైసీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు ఘోర పరాజయం పాలుకావడం, రాష్ట్రంలోని 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికలలో గ్రాడ్యుయేట్లు తమ సత్తా చాటారు. అధికారంలో ఉండగానే తిరుగుబాటు అంటే ఏంటో వైసీపీకి చూపించారు. అదేవిధంగా అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి బలం లేకపోయినప్పటికీ పంచుమర్తి అనురాధను చంద్రబాబు వ్యూహాత్మకంగా పోటీ చేయించారు. వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరగడంతో అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోవడమే కాకుండా తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం తెలుగుదేశం పార్టీకి మంచి ఊపు తెచ్చిపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలను ఎదురొడ్డి నిలబడే ధైర్యాన్నిచ్చింది. సరిగ్గా ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాస్త్రంగా రిజిస్ట్రేషన్ వ్యవహారం మారింది. ఎవరైనా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వబోమని, కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తామని, ఒరిజినల్ డాక్యుమెంట్లు వెబ్సైట్లో ఉంచుతామని ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన రిజిస్ట్రేషన్ విధానం వైసీపీ కొంపముంచింది. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ వేసి ఇవ్వడాన్ని కూడా చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలో చక్కగా ఉపయోగించుకున్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే మీ ఆస్తులు మీ పేరిట ఉండవని విడమరిచి చెప్పారు. ఆ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. అప్పటికే వైసీపీ అక్రమాలు, దౌర్జన్యాలు, భూదందాలపై విసిగి వేసారిపోయి ఉన్న ప్రజలు ఆ ప్రచారాన్ని పూర్తిగా వంట పట్టించుకున్నారు. వైసీపీకి మాడు పగిలే విధంగా తీర్పు ఇచ్చారు. ఆయనకు అవగాహన లేని తనంతో ఒక ధనుంజయ రెడ్డి లేకపోతే సజ్జల ఇలాంటి కలెక్షన్ ఏజెంట్లను కూడా పెట్టుకుని అవసరం లేని అర్థం లేని పథకాలు ఆడుకుందాం రా అని కానీ స్కీములు, మటన్ ఆంధ్ర, ఫిష్ ఆంధ్ర, నోటుకొచ్చిన పథకాలన్నీ పెట్టి కేవలం ఆ కూడా ఉన్న కొంతమంది కార్యకర్తలు 10,000, 15,000 బటన్ నొక్కి వేస్తూ అదే రాష్ట్ర అభివృద్ధిని భావించాడు. ఆ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని భావించాడు. ఆయన నిరంతరం డార్క్ రూమ్లోనే ఉంటా కొంతమంది అవినీతి పరుల చేత ఇసుక తీసుకుంటే పూర్తిగా బంగారంలాగా అమ్మటం మొదలుపెట్టాడు. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్లు వైసీపీ ఘోర పరాజయానికి ఆ పార్టీ చేసిన అక్రమాలతో పాటు స్వయంకృతాపరాధం కూడా నిలువునా ముంచేసింది. వైసీపీపై ఉన్న వ్యతిరేకతతో ఆ పార్టీకి 8 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ 135 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 164 స్థానాలతో కూటమి అభ్యర్థులు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. చివరకు ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కలేదు. అక్రమాలు, దౌర్జన్యాలపై పోరాటాలతో జనం విజయం సాధించారు. వైసీపీ అరాచకాలు ఏ స్థాయిలో పెరిగిపోయాయంటే ఆ సంఘటనలు తలుచుకుంటే ఇప్పటికీ ఏపీ ప్రజలు ఆందోళన చెందుతూనే ఉంటారు.